ఇక్కడ ఇంట్లో తీసుకుంటే దీంట్లో నుంచి ఇక్కడ ఈ బోర్డు కూడా అన్నీ అయితే మీరు కూడా కొంచెం సహకరిస్తే తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. చూడండి, ఈ రోజు మనము జోగులాంబ గద్వాల జిల్లాలో మల్దకల్లి మండలము ఇట్లాపురం గ్రామంలో ఒక పాఠశాలని చూడడానికి వచ్చినాము. ఈ పాఠశాలను నిర్మించి గత దాదాపు ఒక 10 సంవత్సరాలు అయింటదేమో. ఈ 10 సంవత్సరాల లోపే ఇక్కడ ఒక కిటికీ ఊడిపోయింది. మరి ఇది కాంట్రాక్టరు నిర్లక్ష్యమా లేకుంటే మేస్త్రీల నిర్లక్ష్యమా? ఇలా ఇవన్నీ 10 ఏళ్ల లోపే ఈ బిల్డింగ్ కట్టి ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు కూడా లేదు, ఇలా అయిపోయింది. వర్షాలకు ఈ నాణ్యత సరియలేక ఇసుకతో కట్టకుండా డస్ట్తో కట్టినారు. దీంట్లో అసలు సిమెంట్ కూడా సరిగలేదు, సిమెంట్ కూడా సరిగా కలిసిలేదు. దీంట్లో ఇట్లా నిర్మించినారు కాంట్రాక్టర్ ఎవరో మరి మహానుభావుడు. ఇలాంటి పనులు చేయడం వల్ల ఈరోజు చూశారు కదా మీరు, పిల్లలు చెట్ల కింద కూర్చొని క్లాసులు వింటున్నారు. మరి ఎప్పుడు ఎవరి మీద పడేది కూడా తెలియదు ఈ బిల్డింగ్. మరి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఇట్లా జరిగింది కాబట్టి 10 సంవత్సరాలకి ఈ బిల్డింగ్ కూలిపోవడం జరిగింది. మరి మళ్ళీ ప్రభుత్వ అధికారులు గట్టిగా చర్య తీసుకొని ఈ కాంట్రాక్టర్ ఎవరో మరి ఆయనకు మళ్ళీ ఆయన ద్వారానే ఈ బిల్డింగ్ ని కట్టించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సోషల్ వర్కర్ గా. ఎందుకంటే ఆ రోజు బిల్డింగ్ కట్టి ఎన్నో లక్షల డబ్బులు ఎత్తుకున్నాడు ఆయన. ఈ రోజు 10 సంవత్సరాల వరకు ఈ బిల్డింగ్ ఇట్లా అయిపోతే మరి పిల్లలు ఎక్కడ చదువుకోవాలా, ఎట్లా ఉండాలా? పొరపాటున పిల్లల మీద పడితే కూడా నీళ్లు సుడుతుంది. ఇంత క్వాంటిటీ వర్క్ లేకుండా ఈ పనులు చేస్తే ఎట్లా? మనమే ఇట్లా చేస్తే ప్రభుత్వ ఆస్తులను ఈ రోజు మనం తిట్టుకుంటున్నాం. కొంతమంది నాయకులని ప్రధానమంత్రి గానే తిట్టుకుంటున్నాం స్వయంగా. ఇప్పుడు ఈ రోజు ప్రధానమంత్రి గానే తిట్టుకుంటున్నాం. ఆయన అన్నిటినీ ప్రభుత్వ ఆస్తులను అన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తున్నాడు అని చెప్పి మనమే తిట్టుకుంటున్నాం. మరి ఇలాంటి నిర్లక్ష్య పనులు చేసినప్పుడు వాళ్ళు కూడా ప్రైవేట్ పరం చేస్తారు కదా ఆస్తులని. దానికి కారణం ఎవరు? మనమే. ఈ బిల్డింగ్ కాంట్రాక్టర్, మరి ఈ బిల్డింగ్ నిర్మించే మేస్త్రీలు, కూలీలు అందరం మనమే. మనం చేసే తప్పుల వల్లనే ప్రభుత్వ ఆస్తులని ప్రైవేట్ పరం చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరు కూడా పనులు చేసే వాళ్ళు కూడా ప్రభుత్వ ఆస్తులు అంటేనే చులకనగా చూస్తున్నారు. నిర్లక్ష్యం అని ఏదో తాత్కాలికంగా పనులు చేస్తున్నారు, వాళ్ళ కూలీలు వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళ కాంట్రాక్టర్ డబ్బులు వాళ్ళు ఎత్తుతున్నారు, వెళ్ళిపోతున్నారు. తర్వాత సమస్యలు ఎదుర్కొనేది ఎవరు? మనమే, మన పిల్లలే, మనమే నష్టపోయేది అన్ని రకాల. కాబట్టి ప్రజలు కూడా ప్రభుత్వ ఆస్తులని ఎవరు నిర్లక్ష్యం చేయకుండా చేసే పనులని మంచి క్వాంటిటీ వర్క్, పని నాణ్యత మరి పరిమాణంతో మంచి ఒక పనిని మనం చేసే పనిని చేస్తే అది ఎల్లకాలం ఉంటుంది. మరి ఈ బిల్డింగ్ దాదాపు 50-60 సంవత్సరాలు ఉండాలా, ఇప్పటికే పడిపోయింది 10 సంవత్సరాలకే. మరి ఎవరి నిర్లక్ష్యం? దయచేసి ఈ బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్ ఎవరో ఆయననే వచ్చి నిర్మించాలి దీన్ని. మరి ఆయన వచ్చి నిర్మించేదాకా ఖచ్చితంగా పై అధికారుల వరకు మేమైతే దీన్ని కంప్లైంట్ చేస్తాం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.